ప్రజెంట్ మనతో మాట్లాడడానికి వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడతాం. చెప్పండి, చిన్న శ్రీశైలం యాదవ్ ఎవరైతే ఇప్పుడు నవీన్ యాదవ్కి సంబంధించిన తండ్రి, ఆఖరికొస్తే తెలంగాణ భవన్ కూడా మార్చేస్తాము అని అంటున్నారు. బీసీ భవన్గా పేరు మారుస్తామంటున్నారు. తెలంగాణ భవన్కి బుల్డోజర్లు పంపించి కూల్చేస్తామంటున్నారు. నాల మీద ఉందంటున్నారు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? మేము ముందే చెప్పినాం, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో చిన్న శ్రీశైలం యాదవ్ ఒక పెద్ద రౌడీ షీటరు, వారి కొడుకు పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయనే అరాచకాలు పెట్టరేగిపోతాయి రేపు గెలిస్తే అని చెప్పి మేము ముందే ఊహించినట్టే ఇలా ఆయనకు సంబంధం లేని అంశాన్ని కూడా ఇక ఒక ఎమ్మెల్యే సీటు గెలవంగానే మొత్తం తెలంగాణ అంతా నా చేతిలోకి వచ్చినట్టు భావించి తెలంగాణ భవన్ బీసీ భవన్ మారుస్తాం, తెలంగాణ భవన్ను కూల్చేస్తామని. నీ అయ్యదా, నీ తాతదా, ఎవరిది? తెలంగాణ భవన్ తెలంగాణ ఆత్మ, ప్రజల ఆత్మ. ఇది ఇలా నాడు తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారు బయలుదేరిన నాడు తెలంగాణకంటూ ఒక ఆత్మగౌరవ భవనం ఉండాలని ఆలోచన చేసి దీని పేరు తెలంగాణ భవన్గా మార్చిండు ఆనాడు కేసీఆర్ గారు. సో దీన్ని కూడా కూల్చేస్తా, బుల్డోజర్ పెడతా. నీకు ఏమనిపిస్తున్నది అంటే నేను ఒక జూబ్లీల్స్ గెలవంగానే మొత్తం అయిపోయిందిగా, మొత్తం ఒక కేటీఆర్ అంత చూస్తా, ఇంకెవరో అంత చూస్తా అని మాట్లాడే మాటలు, ఇది అవివేకంగా మాట్లాడుతున్నాడు చిన్న శ్రీశైలం యాదవ్. ఏసు నువ్వు 100% రౌడీ షీటరే కదా, నిన్ను బైండ్ ఓవర్ చేసింది కదా ఎలక్షన్ కమిషన్లో. కొత్తగా మేము చెప్పేది ఏంది? కేటీఆర్ గారు మమ్మల్ని అట్లా బదనం చేసిండు, ఇట్లా బదనం చేసిండు మాట్లాడే తీరు చూస్తూ ఉంటే అవును వాస్తవే కదా. ఇలా ఈ తెలంగాణ ప్రజలందరూ, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కదా నీ మాటల తీరు, నీ యొక్క ప్రవర్తన. సో 2006లో ఈ తెలంగాణ భవనం ప్రారంభించిన నాడు కేసీఆర్ గారు, ఆనాడు తమిళనాడుకు సంబంధించిన ఒక నాయకుడిని తీసుకొచ్చి ఇది ఒక ఆత్మగౌరవ భవనంగా ఉన్నది తెలంగాణ భవన్ అనేది. సో కాబట్టి ఇది బుల్డోజర్ పడుతుంది. అందుకే మేము చెప్పింది, కారు బుల్డోజర్ కావాలంటే తెలంగాణ ప్రజలు అది ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని కోరుకోలేదు. మీరు గెలవడానికి ప్రధాన కారణం మీ యొక్క నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలను ఓట్లతో, ఆ ఓట్లను పైసలతో కొన్నాడు కాబట్టే ఆ పైసల బలుపు మీకు ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. మీరు ఏదైనా డబ్బులతో కొనవచ్చు కదా అనుకుంటున్నారేమో, అది అన్ని చోట్ల కుదరదు. ఇది ఇలా రేపు మేము ఓడిపోవచ్చు, కానీ మా ఓటింగ్ శాతం ఎంత? దాదాపుగా 74,000 ఓట్లను ఇలా జూబ్లీహిల్స్ ప్రజలు వేసిండ్రు. మమ్మల్ని ఏమి తీసి పారేయలే. దాదాపు 39% ఓట్లు ఇలా మాకు పోలైనాయి ఆ యొక్క నియోజకవర్గంలో. సో మేము డిపాజిట్ కోల్పోలేదు. కాబట్టి వాపును చూసి బల్బ్ అనుకోవడం, ఈ యొక్క జూబ్లీహిల్స్తో మొత్తం అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ, అది మీ అవివేకం. అట్లా అంటే మేము తెలంగాణలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు 7 ఉప ఎన్నికలు జరిగినాయి. 7 ఉప ఎన్నికలు మేము ఆనాడు గెలిచినాం. మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా మేము గెలిచినాం. ఆ తర్వాత మీరు 6 నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయినంత మాత్రాన రేపు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన మొత్తం కాంగ్రెస్ మొత్తం వశమవుతుందని చెప్పడం ఏదైతే ఉందో అది మీ యొక్క మూర్ఖత్వం. ఒక మూర్ఖునిగా మాట్లాడినట్టు కనిపిస్తూ ఉన్నది వారు. సో కాబట్టి ఇట్లాంటివి జరుగుతాయనే ఆనాడు మేము హెచ్చరించినాం. ఇది ఇవాళ స్టార్ట్ అయింది. సో ఇది అంతం కాదు, ఆరంభం కాదు. ఇంకా అంతం, ఆరంభం ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా ఉన్నది, ఇంకా చాలా చూడాల్సి ఉన్నది. అది తెలుసుకోండి మీరు శ్రీశైలం యాదవ్ గారు, అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది.